రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్ను ఖరారు చేస్తూ జీవో 9 విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రంలో రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలో సిఐఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొననున్నారు. అనంతరం రేపు సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదల కానుంది. ఇక ఈ కీలక నిర్ణయం తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి మార్గం సుగమం అవుతుంది. రాష్ట్ర అభివృద్ధిపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లాజిస్టిక్స్ చాలా ముఖ్యమని చెప్పారు. లాజిస్టిక్స్ లో 2 రవాణా సైతం చాలా కీలకమన్నారు. ఇక జల రవాణా మార్గం ద్వారా సరుకు రవాణాకు చాలా తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు. రాష్ట్రానికి 960 కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటం చాలా ఉపయోగకరమని చెప్పారు. రోడ్డు మార్గం ద్వారానే 41% సరుకు రవాణా జరుగుతోందన్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో లాజిస్టిక్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక జగన్ హయాంలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని తెలిపారు. రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చామని ఆ మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. కాస్ట్ వేరియేషన్ అన్నిటి మధ్య 1 టన్ను పర్ కిలోమీటర్ 1 టన్ను కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ₹3.75 రోడ్డుకు అవుతుంది. రైలు అయితే ₹1.96, దాంట్లో దగ్గర సగం. అదే ఎయిర్ అయితే ₹72. ఈ 3 వేరియేషన్ మీరు చూసినప్పుడు రోడ్ కూడా కాస్ట్లీ, కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ 41.7% జరుగుతూ ఉంది. రైల్వేస్ ₹1.96, అది ఓన్లీ 6.7 ఉంది. అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టంలో, ఎకో సిస్టంలో ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, రోడ్వేస్, రైళ్లు, ఎయిర్వేస్, వాటర్ ట్రాన్స్పోర్ట్, పైప్ లైన్ నెట్వర్క్స్. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే లక్ష్మీ మిత్తల్ ఐరన్ ఓర్ తీసుకురావాలి. ఐరన్ ఓర్ అక్కడి నుంచి తీసుకురావాలంటే వ్యాగన్స్లో వచ్చినా లారీల్లో వచ్చినా కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పైప్ లైన్ పెట్టి ఐరన్ ఓర్ స్లర్రీ నేరుగా అక్కడి నుంచి ఇక్కడ నక్కపల్లి దగ్గర ఎక్కడైతే ప్లాంట్ పెడుతున్నారో అక్కడికి వస్తుంది. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, పొల్యూషన్ ఉండదు. దీనికి కూడా చాలా ప్రయత్నం చేశాం. అక్కడైతే ఎంఎంఎన్ఎల్ అయితే ఇవ్వనంటే గట్టిగా ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పి ఇదేంటిది పొల్యూషన్ కూడా ఉంటుంది, కరెక్ట్ కాదని ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర ఒక ప్లాంట్ ఒకటి ఉంది. ఇంకొక స్లైడ్, లగ్జరీ కార్ల కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనని ఈ కేసుతో అనవసరంగా లింక్ చేయడం అవాస్తవమని స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, అవసరమైతే లై డిటెక్టివ్ పరీక్షకు కూడా సిద్ధమంటూ తేల్చి చెప్పారు. విచారణకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధమన్నారు. ఇక అరెస్టు చేయాలనుకుంటే చేసుకోండి, దానికి భయపడేది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ వాళ్ళు 2 నెలలుగా కండ్లకు కాయలు కాసేలా వేచి చూస్తున్నారన్నారు. ఇక తాము ప్రజల పక్షాన మాట్లాడితే అధికారంలో ఉన్నవారు మాత్రం కేసుల గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఏదైనా చేసుకోండని భయపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఉద్దేశించి అన్నారు. తర్వాత పాపం కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్లుగా కళ్ళు గంటూనే ఉన్నారు. వాళ్ళ కళ్ళు కాచిపోతా ఉన్నాయి. చూసి మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారని ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను. నేను మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను తప్పు చేయలేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఏ తప్పు చేయలేదు. ఎంత ధైర్యం ఉంటే నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని 10 ఏళ్ళు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను. రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను. ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, రండి అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నా. ఇట్లాగే కెమెరాలు పెట్టండి, ఒక 10-15 లై డిటెక్టర్ టెస్ట్ నేను మీ కెమెరాల ముందు తీసుకుంటా. నేను తప్పు చేయలేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. సరే, దానికి కొంతమంది అహంకారం అనొచ్చు కాక, కానీ నేనేమంటానంటే అల్టిమేట్గా నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది. కానీ ఇది అప్రస్తుతం, అనవసర విషయం. అరెస్ట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా వదిలేయండి, నాది పెద్ద ఇష్యూ కాదు. నన్ను అరెస్ట్ చేస్తే ఆయన కొంత పైశాచిక ఆనందం వస్తుంది కావచ్చు, అది కూడా ఓకే. కానీ మేము వదిలిపెట్టాం కాంగ్రెస్ పార్టీని.
4,000 రూపాయలు ముసలోళ్ళకి ఎప్పుడు ఇస్తావు? 2,500 ఆడబిడ్డలకు ఎప్పుడు ఇస్తావు? స్కూటీలు ఎప్పుడు ఇస్తావు? తులం బంగారం ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అదే పట్టుకుంటాం. మా ఇష్యూ చిన్నది. మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా, కేసులు పెడతారా, ఏం చేస్తారా, అదొకే. మేము ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం, వదిలిపెట్టాం. సో మాకు ఎంత విచిత్రం అంటే బ్రదర్, మేమేమో ప్రజల సమస్యలు మాట్లాడతాము, యూరియా గురించి మాట్లాడతాము, గ్రూప్ 1లో జరిగిన సమస్యల గురించి మాట్లాడతాము. ఇదేది ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరు మాట్లాడరు. వాళ్ళకి కావాల్సింది ఏంది? కేటీఆర్ ఏ కార్లో తిరుగుతున్నాడు. తప్పు చేస్తే కేసు పెట్టిన వద్దంటలేదు కదా, నేను తప్పు చేయలేదని చెప్తున్నా ఓపెన్గా. ఏందన్న తప్పు చేస్తే ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా, కేంద్రంలో మీరున్నారు, రాష్ట్రంలో వారున్నారు. పెట్టండి, ఏం కేసులు పెడతారో పెట్టండి, ఏం విచారణలు చేస్తారో చేయండి, మాకు అభ్యంతరం లేదు. బాంబులేటి గారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వీసీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి మృతిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. వర్సిటీలో రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా క్లాసులు జరగకుండా అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. ఇక విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 100 రోజుల్లోపు రిపోర్టు తెప్పించి యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యార్థుల ఆందోళనలతో ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. దీంతో వారం రోజుల్లో త్రిమెట్ కమిటీ నివేదిక అందజేయనుంది. బాలకృష్ణ అసలు ఎన్టీఆర్ వారసుడే కాదని, ఆయన నారా వారి వారసుడని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ నిజంగా నందమూరి వారసుడైతే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఆ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడు కాదని, ఎప్పుడో చంద్రబాబుకు తొత్తుగా మారిపోయారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని జోగి రమేష్ ఆరోపించారు. ఇక రాష్ట్రంలో యూరియా కొరతపై పోస్ట్ పెట్టినందుకే సోషల్ మీడియా కార్యకర్త తారక ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేశారని, ఇది ప్రభుత్వ నిసంకుశ వైఖరిని నిదర్శనమని అన్నారు. నారా వారసుడా? నందమూరి వారసుడైతే నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడవుతాడు. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు గారికి వారసుడా? నందమూరి బాలకృష్ణ కాదు, నారా బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి సంకనాకాడు, తొత్తుగా మారిపోయాడు, చేరిపోయాడు. కాబట్టి నందమూరి బాలకృష్ణ కాదు, నారా బాలకృష్ణ అని చెప్పేసి ఇక్కడి నుంచి చెప్పాను. బాలకృష్ణ నందమూరి వారసుడా? శ్రీవాణి ట్రస్ట్ నిధుల విమర్శలకు మాజీ మంత్రి భూమన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీవాణి ట్రస్ట్ ఆలోచన జగన్దేనన్నారు. ఇక ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మించాలనేది వైఎస్ జగన్ ఆలోచన అని చెప్పారు. జగన్ ఆలోచన వల్లే ట్రస్ట్కి 2,000 కోట్లు వచ్చాయన్నారు. ఇక ఈ నిధులతోనే తమ హయాంలో చాలా ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించామని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్పై చంద్రబాబు, పవన్ విషం చిమ్మారని తెలిపారు. ఇక నిధులు తాడేపల్లి వెళ్తున్నాయని దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ఇప్పుడు నిధులు చంద్రబాబు ఇంటికి వెళ్తున్నాయని, ఇప్పుడు ట్రస్ట్ ఆలోచన తనదేనని చంద్రబాబు అంటున్నారని భూమన ఎద్దేవా చేశారు. 10,000 ఈ దేవాలయాల నిర్మాణాన్ని, దేవాలయాల జీర్ణోద్ధర కార్యక్రమాన్ని చేపట్టితే చాలా బాగుంటుంది అన్నటువంటి సంకల్పాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. ఆయన సంకల్పము, ఆ ఆదేశం ప్రకారమే టీటీడీ బోర్డు వెనువెంటనే 10,000 రూపాయలు చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ 10,000 రూపాయలు చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది. అది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన రాష్ట్రమంతా కూడా, దేశంలో ఎక్కడైనా కూడా ఈ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించండి అని. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నాదే అని చెప్పాడు. ఈయన గారు ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన నేపథ్యంలో బొత్స ఘాటుగా స్పందించారు. ఇక బాలకృష్ణ ఏమైనా పుడింగి అనుకుంటున్నారా అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఏం చూసుకొని అంత అహంభావం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక అగ్ర నాయకుడి కథానాయకుడిని ఉద్దేశించి సభలో ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని బొత్స ప్రశ్నించారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని అన్ని మాటలు అంటుంటే జనసేన పార్టీ ఎందుకు మౌనంగా ఉందని ఆయన నిలదీశారు. ఆ మాటలు వినడానికి కానీ చూడడానికి కానీ సిగ్గుపడుతున్నాం. రికార్డులో ఉండి అసలు నాకు అనుభవం వస్తుంది. ఆయన మామూలుగా ఉన్నాడా, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఏదైనా వచ్చాడా? ఏంటండి ఇది ఆ మాటలు? ఒక పక్క వచ్చి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని సైకోలను మాట్లాడుతున్నాడు, ఒక పక్క వచ్చి మన చిరంజీవి గారిని పెద్ద ఆయన ఇండస్ట్రీలోనే, ఈ రాష్ట్రంలోనే ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్ని పట్టుకొని ఈ రకంగా అవమానకరంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఎంత ఎందుకు అవుతుందంటే వాళ్ళ తాలూకా పార్టీకి ఉన్న అహంభావం, పార్టీలో ఉన్న అహంభావం, వాళ్ళ తాలూకా పొగరబోతాం. మమ్మల్ని ఎవరైనా ఏం చేస్తారులే, మమ్మల్ని ఎవరైనా ఏం పీకుతారులే చెప్పాడు కదా లోకేష్ గారు, ఏం పీకుతారులేని. ఇది చాలా తప్పు. ఇలాంటి భాషలు కానీ ఇలాంటి మాటలు కానీ. మాజీ సీఎం జగన్ ను ఎమ్మెల్యే బాలకృష్ణ సైకో అనడంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పవన్ ను చూస్తే హిందూపురం బాలకృష్ణకు కడుపు మంటగా ఉంటుందని పేర్ని నాని ఆరోపించారు. సీఎం ఎంతో సమానంగా డిప్యూటీ సీఎం పదవిలో ఉండటాన్ని చూసి తట్టుకోలేక మాట్లాడుతున్నారని అన్నారు. గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. తమ్ముడు బాధపడతాడేమో సైలెంట్ గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం. ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందు ఒక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాకులు వేసుకుని ఓ 25 మంది పోలీసులు. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని సెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్గా. అసలు రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయారు ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా. ఏమవుద్ది, అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళారు. అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో.
తెలంగాణలో కొత్త డీజీపీగా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి నియమితులయ్యారు. అక్టోబర్ 1న ఆయన అధికారికంగా డీజీపీ బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలియజేశారు. శివధర్ రెడ్డి విస్తృత అనుభవంతో రాష్ట్ర పోలీస్ శాఖను ముందుకు నడిపే దిశగా కీలక పాత్ర పోషించనున్నారు. పవన్ ను చూస్తే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కడుపుమంటగా ఉంటుందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం పదవిలో ఉంటున్న చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు. ఇక నిన్న అసెంబ్లీలో జగన్ సైకో అని చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. అసలు పెద్ద సైకో బాలకృష్ణ అని ఎన్టీఆర్ బసవ తారక వంటి వారి కడుపున పుట్టి అసెంబ్లీలో నీచపు మాటలు మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. ఇక అసెంబ్లీలో బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ అనలైజర్ టెస్టులు పెట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. మోదీ 11 ఏళ్ల పరిపాలనలో సామాన్యుడికి ఒరగబెట్టింది ఏమీ లేదని కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఇండియాకు తెప్పిస్తున్నారని మోడీ చేతులెత్తేశారని మండిపడ్డారు. ఇక ప్రతి పేదోడి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తారని గతంలో హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ఇక సుమారు 15 లక్షల కోట్లు కార్పొరేట్ దిగ్గజాలకు రుణమాఫీ చేసిన ఘనత చరిత్ర ప్రధాని మోదీకే దక్కిందని ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రాయలసీమకు గాని కుప్పంకి గాని ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వాగ్దానాలు 11 సంవత్సరాల మోడీ పరిపాలన, రెండవది 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పరిపాలన, మూడవది రాష్ట్రంలో ఓబీసీలు ఎస్సీల స్థితిగతులు. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం దేశానికి ముఖ్యంగా 2 వాగ్దానాలు చేయడం జరిగింది. మొదటి వాగ్దానం దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటికి తీసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది 11 సంవత్సరాల క్రితం. నేను అడుగుతున్నాను సూటిగా మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, మీరిచ్చిన వాగ్దానం ప్రకారంగా ఎన్ని కుటుంబాలకి మీరు 15 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చారా లేదా? నాకైతే కనిపించటం లేదు, మీకో కనిపించటం లేదు. ఇది ఆయన ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం సంపూర్ణంగా విఫలమైంది. ఏపీ శాసనసభలో ఇకపై సభ్యులు సభకు డుమ్మా కొట్టడం కుదరదు. హాజరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతుంది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇక ఈ విధానం ద్వారా సభలో సభ్యులు తమ సీట్లలో కూర్చోగానే వారి ముఖాన్ని గుర్తించి ఆటోమేటిక్గా హాజరు నమోదవుతుంది. ఈ హాజరు నివేదిక నేరుగా సీఎం డాష్ బోర్డుకు చేరడం అనడం గమనార్హం. హైదరాబాద్కు చెందిన డ్యూరాక్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తుంది. ప్రస్తుతం దీన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక త్వరలోనే ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అవుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ లో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఇక ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థిగా మాగంటి సునీత పేరును అధికారికంగా ప్రకటిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కారు పార్టీ అధినేత ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇక పార్టీ విజయం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కేసీఆర్ సూచించారు. ఇక బలమైన వ్యూహాలతో ప్రచారం జరుపుతూ పార్టీ విజయాన్ని ఖాయమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఇల్లయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీర్ల ఇల్లయ్య లఫంగి రాజకీయాలు చేయకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యభిచారం మానుకోవాలన్నారు. ఇక బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టకూడదని హెచ్చరించారు. బీర్ల ఇల్లయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేస్తే మంచిదని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో 130 ఓట్లు ఉంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సూపర్ 6 హామీల అమలుపై శాసన మండలిలో హాడీ వేడి చర్చ జరిగింది. ఇక ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. 6 పథకాలు అమలు చేస్తే అది సూపర్ హిట్ అంటారని, 3 కార్యక్రమాలు చేసి అయిపోయిందంటే ఎలా అని, అన్నీ చేయాలి కదా అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇక దీనికి మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తామిచ్చిన హామీలన్నింటినీ అమలు చేశాం. సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు. ఇక సూపర్ 6 పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారనేందుకు ఫలితాలు నిదర్శనమని మంత్రి చెప్పుకొచ్చారు. సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో, ఏ నాయకులకు ఉందో, ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో, ఎవరు సిగ్గుమాలిపి ఉన్నారో రాష్ట్ర ప్రజలు తెలుసు. అధ్యక్ష, మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్. వాట్ ఈస్ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటి? 6 పథకాలు చేసిన తర్వాత అప్పుడు సక్సెస్. మాకు తెలిసిన తెలుగు భాష, మాకు తెలిసిన తెలుగు భాష అది. మరి మీరు అరకొరగా మూడు కార్యక్రమాలు చేసి అరకొరగా ఇంకా అవి చేస్తామని చెప్తున్నారు. ఓకే, చూద్దాం. ఇంకా 3 కార్యక్రమాలు చేయాలి కదా. అవి సూపర్ 6 సూపర్ హిట్. సామాన్యుడికి అంత జ్ఞానం లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు అందరూ చెవులో పోటీగా ఉన్నారు. ప్రజలందరూ చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, అది మా ప్రజలు అడుగుతారు. దానికి క్లారిఫికేషన్ అడుగుతున్నాం. అది చెప్పని అడుగుతుంటే ఎందుకు కోపం అయిపోతారు? మీరు? ఎందుకు మీకు సహనం వస్తుంది, అవసరం వస్తుంది? ఎందుకు సహనం కోల్పోతున్నారు? అధ్యక్ష, నాకు అర్థం అవట్లే. మేమిచ్చిన పథకాలు, మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టే మొన్న 1 సంవత్సరం తరువాత మీ నాయకుడు జిల్లాలో 2 జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు 1 సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం. ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టే ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి. మీరు ఈ రోజు నుంచి సూపర్ హిట్ కాదు అధ్యక్ష, సూపర్ 6 సూపర్ డూపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు న్యాయస్థానం అంగీకరించలేదు. ఓజీ బెనిఫిట్ షోలకు ఆ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులే కొనసాగుతాయని స్పష్టం చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన మెరుగైన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కు వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంగళగిరిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఆయన ఈరోజు మంగళగిరి నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు.
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు విరమించారు. ఇక విద్యార్థుల హామీలు నెరవేరుతున్నామన్న వీసీ రాజశేఖర్ చెప్పడంతో స్టూడెంట్స్ శాంతించారు. అలాగే విద్యార్థుల సమస్యల పరిష్కారానికి త్రిమెట్ కమిటీ నియమించినట్లు తెలిపారు. డిఎంహెచ్ఓ, కేజీహెచ్ సూపరింటెండెంట్, జిల్లా స్థాయి సంక్షేమ అధికారులతో కమిటీ పనిచేస్తుందని వీసీ రాజశేఖర్ తెలియజేశారు. భారత సైన్యానికి మరింత గగనతల తేజస్సు రానుంది. ఇందుకోసం తేలికపాటి స్వదేశీ యుద్ధ విమానాలైన లేజర్స్లను కొనుగోలు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ ప్రాజెక్టు విలువ 62,370 కోట్ల. ఒప్పందంలో భాగంగా మొత్తం 97 MK-1A విమానాలను హెచ్ఏఎల్ అందించనుంది. ఇక అందులో ఫైటర్ జెట్లు 68, శిక్షణకు వినియోగించే 2 సీట్ల విమానాలు 29 ఉన్నాయి. 2027-28 నుంచి ఈ విమానాల అందజేత ప్రారంభమవుతుంది. ఆరేళ్లలో అన్ని విమానాలు భారత సైన్యానికి అందనున్నాయి. ఇవాల్టి నుంచి నిష్క్రమిస్తున్న మిగ్ 21వ యుద్ధ విమానాల సంస్థలో స్థానంలో సైన్యం వాటిని వినియోగించనుంది. ఇక హెచ్ఏఎల్తో రక్షణ శాఖకు ఇది రెండో ఒప్పందం. 48,000 కోట్ల రూపాయలతో 83 తేజస్ యుద్ధ విమానాల సమీకరణకు 2021 ఫిబ్రవరిలో తొలి ఒప్పందం కుదిరింది. ఇక ప్రధాని మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి ఆమోదం లభించిన నెల రోజుల్లో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఒప్పందం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 11,750 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని హెచ్ఏఎల్ తెలిపింది. బీహార్లో మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా 10,000 చొప్పున జమ చేశారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఒకేసారి మొత్తం 7,500 కోట్లను లబ్ధిదారులకు బదిలీ చేశారు. ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం పాట్నాలో జరగగా ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పాట్నాలోని కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని మోడీ కొందరు లబ్ధిదారులతో ముచ్చటించారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఉత్తరప్రదేశ్లో దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్రమంగా నడుపుతున్న ఓ మదర్సాలో తనిఖీలకు వెళ్లిన అధికారులకు దిగ్భ్రాంతికర దృశ్యం ఎదురైంది. టెర్రస్ పై ఉన్న ఓ మరుగుదొడ్డిలో ఏకంగా 40 మంది బాలికలను బంధించి ఉంచిన అమానుషం బయటపడింది. ఇక ఈ అధికారుల రాకను గమనించిన నిర్వాహకులు బాలికలను దాచిపెట్టేందుకు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. గత 3 ఏళ్లుగా ఓ మదర్సాను ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని అధికారులు ఫిర్యాదులు అందాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రయాగ్పూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అశ్విని కుమార్ పాండే నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీ చేపట్టింది. ఇక తనిఖీ కోసం భవనంలోకి ప్రవేశించిన వాళ్లు అధికారులను నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పై అంతస్తుకు వెళ్లి చూడగానే నిలువరించారు. ఇక దీంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసుల సహాయంతో పైకి వెళ్లారు. అక్కడ టెర్రస్ పై ఉన్న ఓ టాయిలెట్ కు బయట నుంచి తాళం వేసి ఉండటని గమనించారు. మహిళా పోలీసుల సమక్షంలో ఆ తాళాన్ని పగలగొట్టి చూడగా లోపలున్న దృశ్యం అందరినీ కలచివేసింది. 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న సుమారు 40 మంది బాలికలు భయంతో వణికిపోతూ కనిపించారు. వారిని బయటకు తీసుకురాగా తీవ్రమైన భయాందోళనతో ఎవరూ మాట్లాడలేకపోయారని అధికారులు వెల్లడించారు.